అబ్రహాం ఇస్లాంలో ఇబ్రహీం అని అంటారు. ఇతను జూడాయిజం అనగా యూదా మతం, ఇస్లాం మతం మరియు క్రైస్తవ్యానికి మూలపురుషుడు. అబ్రహాం ఊర్ అనే ప్రాంతంలో క్రీస్తుపూర్వం 21వ శతాబ్దంలో జన్మించాడు. ఊర్ అనే ప్రాంతం ప్రస్తుతం ఇరాక్లోని బాగ్దాద్ పట్టణానికి 350 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడే వారి పితరులు మొదట విగ్రహాలను తయారు చేస్తూ అమ్మేవారు, అలాగే వాటిని పూజించేవారు. అబ్రహాము కూడా ఒకప్పుడు విగ్రహారాధికుడే. హిబ్రూ బైబిల్లోని వాక్యాలను మనము గమనించినట్లయితే యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2-3 వచనాలలో మనము చూస్తే ఇందులో ఏమని రాయబడిందంటే, మన పితరులు అనగా అబ్రహామునకును నాహోరునకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది యూఫ్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అలాగే ఇస్లాంలోని ఖురాన్లో కూడా కొన్ని వాక్యాలు రాయబడ్డాయి. సూరా ఇబ్రాహీం 14, 10, 11 వచనాలు, సూరహ్ ఆల్ అంబియా 21, 56-69 వచనాలు, సూరహ్ అష్ షురా 26వ అధ్యాయము 70-82 వచనాలు, సూరా అస్ సఫాత్ 37వ అధ్యాయము 83-99 వచనాల్లో మనము చూస్తే ఖురాన్లోని ఈ వాక్యాలలో రాయబడింది ఏంటంటే, అబ్రహాము ఒకరోజు ఆకాశంలోని నక్షత్రాల వైపు చూస్తూ మనుషులను సృష్టి యావత్తును సృజించిన దేవుడు అనగా సర్వశక్తిమంతుడైన దేవుడు ఒకడున్నాడు, ఆయనను ఎవరో తెలుసుకోవాలి అనే అబ్రహాము ముందుకు సాగుతాడు. మేము పూజిస్తున్న దేవుళ్ళు అవి తినవు, త్రాగవు, మాట్లాడవు. మాకు ఏదన్నా వ్యాధి వచ్చినా, రోగం వచ్చినా ఎప్పుడూ కూడా ఆ విగ్రహాలు మమ్మను బాగు చేయలేదు. మేము ఏ కోరిక కోరినా వాటికి జవాబు ఇవ్వలేదు. ఇవి మా చేతితో చేయబడిన విగ్రహాలు. ఒకరోజు అబ్రహాము తన దేవతలను చూస్తూ ఈ విగ్రహాలు ఎందుకు పనికిరావు అని చెప్పి ఒకదాని తర్వాత ఒకటిని ఇలా తయారు చేయబడిన విగ్రహాలన్నిటినీ పగలగొడతాడు. ఒక్క విగ్రహము మాత్రమే, అది అన్ని విగ్రహాల కన్నా పెద్ద విగ్రహము, దానిని మాత్రము ఏమీ చేయకుండా వదిలేస్తాడు. తర్వాత అక్కడ ఉన్నవారు వచ్చి చూసి ఇది ఎవరు చేశారు, ఇది అబ్రహాము పనే అని చెప్పి అబ్రహామును అగ్నిలో వెయ్యాలి, బగబగ మండుచున్న మంటలో కాల్చాలి అని అన్నప్పుడు అబ్రహాము అంటాడు వారితో, ఈ విగ్రహాలన్నిటినీ నేను పగలగొట్టలేదు, ఇదిగో ఇక్కడున్న ఈ పెద్ద విగ్రహమే మిగిలిన విగ్రహాలన్నిటినీ పగలగొట్టింది అని వారికి చెప్తాడు. అందుకు వారు, ఈ మాట్లాడలేని కదలలేని విగ్రహము ఈ పని ఎలా చేయగలుగుతుంది అని అబ్రహాము మీద కోపపడగా, అప్పుడు అబ్రహాము వారితో, అలాగైతే కదలలేని మాట్లాడలేని ఈ విగ్రహము ఎలా దేవుడు అవ్వగలడు అని ప్రశ్నిస్తాడు. ఇలా విగ్రహారాధికుడైన అబ్రహాము ఏక దైవారాధనను కొనసాగిస్తూ ముందుకు సాగుతాడు. హిబ్రూ బైబిల్లో నిర్గమకాండము 6వ అధ్యాయము 3వ వచనములో సర్వశక్తిగల దేవుడను అబ్రహామునకు ప్రత్యక్షమైతిని అని రాయబడింది. నెహెమ్యా 9వ అధ్యాయము 7వ వచనములో, అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 2-4 వచనాల్లో కల్దీల దేశమైన మెసొపొతేమియాలో అనగా ఊరు అనే ప్రాంతములో నుండి సర్వశక్తిగల దేవుడు అబ్రహామును పిలుస్తాడు. నేను నీకు చూపించే దేశానికి బయలుదేరి పొమ్ము. అప్పుడు అబ్రహాము తన తండ్రిని, తన అన్నదమ్ములను, తన భార్యను తీసుకొని హారాను అను ప్రాంతానికి వస్తాడు. ప్రస్తుతం ఇది టర్కీలో ఉంది. అనగా అబ్రహాము జన్మస్థలమైన ఊరు నుండి హారాను వరకు 1100 కిలోమీటర్లు ప్రయాణించి హారాను ప్రాంతానికి వస్తాడు. అబ్రహాము తండ్రి అయిన తెరహు 205 ఏండ్లు బ్రతికి హారానులో మృతి చెందుతాడు. ఆదికాండము 11వ అధ్యాయము 26-32 వచనాల వరకు, అలాగే ఆదికాండము 12వ అధ్యాయము 4వ వచనము నుండి 7వ వచనము వరకు మనము చూస్తే సర్వశక్తిగల దేవుడు మరలా అబ్రహాముకు ప్రత్యక్షమయ్యి, నీవు హారాను నుండి బయలుదేరి కానాను దేశానికి పొమ్ము అని అన్నప్పుడు అబ్రహాము ఆ దేశము నుండి కానాను దేశానికి అనగా ప్రస్తుతము ఇజ్రాయేలు అనబడుచున్న దేశానికి వస్తాడు. టర్కీలోని హారాను నుండి కానాను వరకు 900 కిలోమీటర్లు. అనగా అబ్రహాము తాను పుట్టిన ఊరు ప్రాంతము నుండి, ఇది ఇరాక్లో ఉంది, ఇక్కడ నుండి హారాను వరకు అనగా టర్కీలోని హారాను వరకు 1100 కిలోమీటర్లు, హారాను నుండి కానానుకు అనగా ఇజ్రాయేలు దేశము వరకు 900 కిలోమీటర్లు. ఈ విధముగా అబ్రహాము మొత్తము 2000 కిలోమీటర్లు ప్రయాణము చేస్తాడు. ఆదికాండము 16వ అధ్యాయము 15-16 వచనాలు, అలాగే 21వ అధ్యాయము 5వ వచనము. అబ్రహాము యొక్క మొదటి భార్య సారా,
ఈమెకు గర్భఫలము లేదు, అనగా సంతానము లేదు. తర్వాత అబ్రాము హాగారును వివాహమాడుతాడు. హాగారు ద్వారా ఇస్మాయేలు జన్మిస్తాడు. ఇస్మాయేలు జన్మించినప్పుడు అబ్రహాము యొక్క వయసు 86 సంవత్సరాలు. ఇస్మాయేలు ద్వారా ఇస్మాయేలీలు వచ్చారు. తర్వాత అబ్రహాముకు 100వ ఏట తన మొదటి భార్య అయిన సారా ద్వారా ఇస్సాకు జన్మిస్తాడు. ఇస్సాకుకు యాకోబు జన్మిస్తాడు. యాకోబుకు 12 మంది కుమారులు జన్మిస్తారు. వీరినే ఇశ్రాయేలీలు అంటారు. ఇక్కడ నుండే యూదా మతము అనగా జూడాయిజం మొదలవుతుంది. ఆదికాండము 21వ అధ్యాయము 9 నుండి 13 వచనాలలో ఇస్మాయేలు ఇస్సాకును ఏడిపిస్తాడు. ఇది చూసిన సారా, ఈ దాసి కుమారుడైన ఇస్మాయిలును ఇంటి నుండి వెళ్ళగొట్టుము అని అబ్రహాముతో చెప్తుంది. ఈ మాట అబ్రహాముకు దుఃఖము కలుగజేసిన అబ్రహాము ఇస్మాయిలును అతని తల్లి అయిన హాగారును ఇంటి నుండి పంపించి వేస్తాడు. దేవుడు మాత్రము అబ్రహాముతో చెప్తాడు, నేను ఇస్మాయేలు యొక్క సంతానాన్ని అభివృద్ధి చేస్తాను, అతనిని ఒక గొప్ప జనాంగముగా చేస్తానని దేవుడు అబ్రహాముకు మాట ఇస్తాడు. కాబట్టి ఈ గొడవ అప్పుడు ప్రారంభమై ఇప్పటికీ ఇస్మాయేలీలకు ఇశ్రాయేలీలకు ఒకరంటే ఒకరికి పడదు. ఆదికాండము 25వ అధ్యాయము 1వ వచనము నుండి అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకుంటాడు. ఆమె పేరు కెతురా. ఈమె అబ్రహాము యొక్క 3వ భార్య. ఈమె ద్వారా అబ్రహాముకు జిమ్రాను, యోక్షాను, మేదాను, మిద్యాను, ఇష్బాకు, షూవాహు అనువారు జన్మిస్తారు. ఇలాగూ అబ్రహాము ద్వారా అనేక జాతులు పుట్టుకొస్తాయి. ఆదికాండము 17వ అధ్యాయము 24వ వచనము నుండి 26వ వచనము వరకు సర్వశక్తిగల దేవుడు అబ్రహాముకు మరలా ప్రత్యక్షమై, నేను నీతో ఒక నిబంధన చేయుచున్నాను, అదేదనగా మీరు సున్నతి పొందవలెను అని అనినప్పుడు అబ్రహాము 99 ఏండ్ల వయసులో సున్నతి పొందుతాడు. తర్వాత అతని కుమారుడైన ఇస్మాయేలుకు కూడా సున్నతి చేస్తాడు. ఇస్మాయేలుకు సున్నతి చేసినప్పుడు అతను 13 ఏండ్లవాడు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 8వ వచనములో తరువాత అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కుమారుడైన యాకోబు యొక్క 12 మంది కుమారులు సున్నతి పొందుతారు. ఈ విధి ఇప్పటికీ యూదా మతములో, ఇస్లాం మతములో పాటిస్తున్నారు. లూకా సువార్త 2వ అధ్యాయము 21వ వచనములో యూదా మతములో జన్మించిన జీసస్ క్రైస్ట్ అనగా యేసు క్రీస్తు కూడా 8వ దినమున సున్నతి చేయబడుతుంది. కానీ క్రీస్తును అనుసరిస్తున్న క్రైస్తవులు మాత్రము సున్నతి పొందరు. ఎందుకనగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 19వ వచనములో సెయింట్ పాల్ అంటాడు, దేవుని ఆజ్ఞలను అనుసరించడమే ముఖ్యము, కానీ సున్నతి పొందుట యందు గాని సున్నతి పొందకపోవుట యందు గాని ఏమీ లేదని తెలియజేస్తాడు. అలాగే రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 30వ వచనములో దేవుడు ఒక్కడే గనుక ఆయన సున్నతి గలవారిని విశ్వాస మూలముగాను సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులునుగా తీర్చును. ఇస్లాంలో సూరహు అస్ సపాత్ 37వ అధ్యాయము 100వ వచనము నుండి 107వ వచనము వరకు ఇక్కడ ముస్లింలు నమ్మేదేంటంటే అబ్రాము దేవుని ఆజ్ఞ ప్రకారము ఇస్మాయేలును బలిగా ఇవ్వడానికి వెళ్తాడు. కానీ అక్కడ దేవుడు అబ్రహాముతో మాట్లాడి ఇస్మాయేలును బలిగా ఇవ్వకుండా ఆపుతాడు అని రాయబడింది. అలాగే యూదా మతములోని తోరాహు గ్రంథములో ఆదికాండము 22వ అధ్యాయము 9వ వచనము నుండి చూస్తే ఇక్కడ అబ్రహాము దేవుని ఆజ్ఞ ప్రకారము ఇస్సాకును బలిగా ఇవ్వడానికి మౌంట్ మోరియా అనగా మోరియా పర్వతానికి వెళ్తాడు. ఇది ప్రస్తుతం ఇజ్రాయేలు దేశములోని యెరూషలేములో ఉంది. ఆ మోరియా పర్వతము మీద ఇస్సాకును బలిగా అర్పిస్తూ ఉండగా దేవుడు అబ్రహాముతో మాట్లాడి నీ పక్కనే ఉన్న గొర్రె పొట్టేలును బలిగా అర్పించుమని చెప్తాడు. కాబట్టి ఈ ప్రాంతము యూదులకు అత్యంత పవిత్రమైన ప్రాంతముగా ఎంచబడింది. ఇక్కడ ఇశ్రాయేలీయుల రాజైన సొలొమోను తమ దేవునికి గొప్ప మందిరాన్ని కట్టిస్తాడు. కానీ తరువాతి కాలములో ఆ మందిరము కూల్చబడి ప్రస్తుతం ఇక్కడ డోమ్ ఆఫ్ ది రాక్ మరియు ముస్లింల పవిత్రమైన మసీదు ఉంది. ఎందుకంటే ముస్లింలు కూడా ఈ ప్రాంతాన్ని తమకు పవిత్రమైన స్థలముగా భావిస్తారు. ఎందుకంటే ఇస్మాయేలీయును ఇక్కడే అబ్రహాము బలిగా అర్పించడానికి సిద్ధపడ్డాడని వారు నమ్ముతారు. యూదులు మాత్రము ఇస్సాకును బలిగా ఇవ్వడానికి అబ్రహాము సిద్ధపడ్డాడని వారు నమ్ముతారు.
కాబట్టి ఈ ప్రాంతంలో మరలా యూదులు తమ మందిరాన్ని నిర్మించాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ వారు ఆ ప్రాంతంలో ఉన్న మసీదును తీసి మందిరాన్ని నిర్మిస్తే 3వ ప్రపంచ యుద్ధం మొదలవుతుంది. ఎందుకంటే ఇస్లాం దేశాలన్నీ ఒకవైపుగా, అలాగే వాటికి చైనా, రష్యా లాంటి దేశాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. ఇక్కడ యూదులకు అనగా ఇస్రాయేలీయులకు అమెరికా, యూరప్ లాంటి చాలా దేశాలు అండగా నిలబడ్డాయి. రానున్న రోజుల్లో ఏమి జరుగుతుందో మనము వేచి చూడాల్సిందే. అబ్రహాము ద్వారా అనేక మతాలు ప్రారంభమైనప్పటికీ కొన్ని ప్రాముఖ్యమైన మతాలలో అబ్రహామును గురించి ఏమి రాయబడిందో మనము తెలుసుకుందాం. మొదటగా జూడాయిజంలో అనగా యూదా మతములో వారు సర్వశక్తిగల దేవుణ్ణి ఎలోహిం అని లేదా యావే అని అంటారు. ఇస్లాం మతంలో వారు ఈ దేవుని అల్లాహ్ అని పిలుస్తారు. క్రిస్టియానిటీలో జెహోవా అని ఇంగ్లీష్లో రాయబడింది, తెలుగులో యెహోవా దేవుడు అని రాయబడింది. యూదా మతములో వారు అబ్రహామును మా తండ్రి అని గర్వముగా చెప్పుకుంటారు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7 నుండి 9 వచనాలలో బాప్తిస్మమిచ్చు యోహాను వీరితో అంటూ ఉన్నాడు, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని అనగా అబ్రహాము మా తండ్రి అయినంత మాత్రాన మీరు పరిశుద్ధులు కాలేరు, మారు మనసునకు తగిన ఫలము ఫలించుడి అని యోహాను వీరిని గద్దిస్తున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 39వ వచనములో అలాగే 53వ వచనములో వారు యేసుక్రీస్తుతో అంటారు, మా తండ్రి అబ్రహాము అని అంటారు. అప్పుడు యేసు వారితో, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేస్తారు. కాబట్టి మీరు చెడు క్రియలు చేస్తూ మీరు అబ్రహాము పిల్లలైనంత మాత్రాన మీ క్రియలు మంచివి కాలేవు. కాబట్టి మీరు మంచి క్రియలు చేయాలి అని యేసు వారితో చెప్పాడు. అలాగే యూదా మతములో వారు తమ దేవుని అబ్రహాము దేవునిగా, ఇస్సాకు దేవునిగా, యాకోబు యొక్క దేవునిగా వారు భావిస్తారు. ఈ దేవుడు మాకు దేవుడే తప్ప ఇతరులకు దేవుడు కాడు అనే ఆలోచనలో వారు ఉంటారు. ఇస్లాం మతములో వారు ఇబ్రాహీమును ఒక ప్రవక్తగా, ఒక తండ్రిగా, పరిపూర్ణ ముస్లింగా వారు భావిస్తారు. ఇతను ఏక దైవాన్ని ప్రకటించాడు. అలాగే ఇబ్రాహీం ఖలీలుల్లా అనగా దేవుని స్నేహితునిగా వారు భావిస్తారు. అలాగే దూజ్ మతములో అబ్రహామును ఆదాం మరియు నోహౌ తర్వాత అబ్రహామును దేవునికి 3వ ప్రతినిధిగా భావిస్తారు. వీరి విశ్వాసం ప్రకారము 7 ప్రవక్తలలో అబ్రహాము ఒకడని వారు నమ్ముతారు. క్రిస్టియానిటీలో అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా భావిస్తారు. ఆదికాండము 12వ అధ్యాయము 1 నుండి 3 వచనాల ప్రకారము భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో దేవుడు చెప్పిన రీతిగా అబ్రహాము సంతానమైన యేసు క్రీస్తు యందు విశ్వాసముంచుట ద్వారా అబ్రహాము సంతానముగా అన్యజనులందరూ ఎంచబడతారు. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9 నుండి 13 వచనాలు, అలాగే గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28, 29 వచనాల ప్రకారము యేసు క్రీస్తు యందు విశ్వాసముంచు వారందరికీ అబ్రహాము తండ్రిగా ఎంచబడతాడు. ఇలాగూ మొదట అబ్రహాము విగ్రహారాధికుడైన ఏక దేవుని యందు విశ్వాసము కలిగి దేవుడు నడిపించిన రీతిలో నడుస్తూ ఈరోజు ప్రపంచములోని అతి ప్రాముఖ్యమైన మతాలకు మూల పురుషుడయ్యాడు. అబ్రహాము 175 సంవత్సరాల వయసు గలవాడై వెస్ట్ బ్యాంకులోని హెబ్రోనులో మరణిస్తాడు. ఇది ఇస్రాయేల్ దేశములోని యెరూషలేము నుండి 50 కిలోమీటర్ల దూరములో ఉంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.